నమస్తే. రీసెంట్గా రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ 27,000 స్కూళ్ళని కుదించి 4,000 చేస్తా అని చెప్పేసి కంప్లీట్గా విద్యా వ్యవస్థను కూడా కంప్లీట్గా ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఇంకోవైపు ఫీజు నియంత్రణ చట్టం ఇంకా అమలు కాదు అండ్ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇంకా రిలీజ్ కాదు. ఒకవేళ రిలీజ్ చేసి డైరెక్ట్ విద్యార్థుల ఖాతాల్లోకి రిలీజ్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక జీవో తీసుకోవడం జరిగింది. సో మాట్లాడిన అన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి బీఎస్ఎఫ్ఐ సోషల్ మీడియా కన్వీనర్ వర్ధన్ ఉన్నారు. సో ఏం చెప్తావు బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు ఫీజు నియంత్రణ చట్టం గురించి మాట్లాడదాం మనం. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈరోజు నుంచి ప్రభుత్వ స్కూల్స్ అనేది రీఓపెన్ అయిపోయినాయి అండ్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ 12వ తారీఖు రీఓపెన్ అయిపోయినాయి. సో ఫీజు నియంత్రణ చట్టం ఇంకా అమలు కాలేదు. సో ఇప్పుడు అవుతుంది అనుకుంటారా లేకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేస్తే ఏం మాట్లాడుతుంది? కాదండి, మన రేవంత్ రెడ్డి గారు ఈయన ఎన్ని రోజులు వెల్కమింగ్ ప్రోగ్రాంలకు ప్రైవేట్ స్కూళ్ళకు పోయినన్ని రోజులు తెలంగాణలో రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అనేది అమలు కాదు. ఇస్తారు పేపర్ స్టేట్మెంట్లు బ్రహ్మాండంగా ఇస్తారు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ తిరగబడతారు కదా. సో పేపర్ స్టేట్మెంట్లకు బ్రహ్మాండంగా ఇస్తారు, కానీ పాటించరు అవి. ఈయన ఏమంటాడు, నేను ప్రభుత్వ స్కూల్లోనే చదివినా, మా బట్టి గారు ప్రభుత్వ స్కూల్లోనే చదివిండు, ఆయన చదివిండు, ఈయన చదివిండు, తెలంగాణ ఇక కాంగ్రెస్ వాళ్ళు అందరూ ప్రభుత్వ స్కూల్లో చదివిన అన్నటువంటి మాటలు మాట్లాడతారు కదా. మరి ఎందుకు నువ్వు నీకేం పని ఇవ్వాలా? ఇవాళ అక్కడ పోయి మన ఏది మన ఇది లేక్ ఫీల్డ్ అనేటువంటి స్కూల్కి పోయి అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోతాడు. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తుందంటే నేను ప్రైవేట్ స్కూల్ అని ఎంకరేజ్ చేస్తున్నాను ఇండైరెక్ట్ గా చెప్పగానే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అందులో భాగంగానే 22 మరి వాళ్ళు సజెషన్ ఇచ్చి నాకు తెలియదు కానీ 22,000 స్కూలు మూసివేసి 4,000 స్కూలకే కుదించబడతాయి అన్నటువంటి వాక్యాలు ఏవైతున్నాయో ఆ వాక్యాల్ని వెంటనే తక్షణమే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే మేము పృథ్వీరాజ్ అన్న గారు కావచ్చు, లేకపోతే తెలంగాణ ఇంకా ప్రతి సంఘాలని టీచర్ ఫెడరేషన్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు విద్యార్థుల నిరుద్యోగులను ఒక గోసగా తెలంగాణ ఆగమైపోతున్నటువంటి తెలంగాణలో అందరినీ ఏకం చేసి 2029లో మేము మీ రాజకీయ అవి ఏవైతే రాజకీయ ఉన్నాయో సీట్లు అవి చెలరేగిపోతున్నారు కదా, మేము గద్దెనెక్కినాం, ఇక 30 దాకా నేనే ఉంటా. ఆయన కూడా కేసీఆర్ ఏమన్నాడు, నేను కూడా ఇంకో 2024 దాకా 23 దాకా నేను కూడా అధికారంలోకి వస్తాను. ఆంధ్రాలో 18 కార్లు 15 కార్లు రెడీ పెట్టుకున్నాడు. తెలంగాణలో ప్రజలు పంపు గాలి తీసేసారు, మొత్తం తీసేసారు. ఇవాళ 10 సంవత్సరాలు పరిపాలించి ఇంకా నేనే పరిపాలిస్తా అని ఒక భ్రమలో బతికేటువంటి కేసీఆర్నే ఫామ్ హౌస్ పంపినటువంటి తెలంగాణ ఇక నువ్వే మా భ్రమలో బతకకు దయచేసి చెప్తున్నాము. 2024 దాకా నేనే పరిపాలన ఉంటా అంటే ఎట్లా పరిపాలన ఉంటావు? 20,000 పోస్టులు ఖాళీ ఉంటే 4,000 పోస్టులు భర్తీ చేస్తా అని వేసినటువంటి నీకు 34 దాకా అధికారం ఇచ్చిరా. ఇలాగ వెలుగు మాటల మొత్తం ఇళ్ళని కూడా కొడతారు. వెలుగు మాటల ఒక్కొక్కటి చెప్తున్నాం కదా, చీమల దండులు కదులుతాయి, మీ ఊసర వెల్లిలు మీ పాముల గుండెలు అదురుతాయి. ఇవి ఎప్పుడే అదురుతాయి అంటే 2029లో ఉరికించుకుంటూ చంపుతారు తెలంగాణ ప్రజలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇంకోవైపు చూసుకుంటే ఇంకోవైపు మాట్లాడుకుంటే ఇటు రీఎంబర్స్మెంట్ పైసలు అనేది ఇంకా రిలీజ్ కాలేదు. గత 5 ఏళ్ళ నుంచి సుమారుగా 9 నుంచి 10,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి, అయినా సరే ఇంకా రిలీజ్ కాలేదు. ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం సో ఈ విద్యార్థుల ఖాతాలకు వేస్తాను ఒక జీవో తీసుకొచ్చిన పరిస్థితి. సేమ్ చెప్తారు దీనిపైన. ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ రావు గారు వేయలేదు అని గద్దె దించి విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి ఒరిగడితే ఈ పెద్ద మనిషి ఇదే ఉస్మానియా వేదికగా 1,000 కోట్లు వేస్తాయి. అబ్బా ఇది ఉస్మానియా అంటే మళ్ళా హార్వర్డ్ యూనివర్సిటీ అంత అయిపోయాయి అప్పుడే. 1,000 కోట్లు వేస్తానని 1,000 రూపాయలు కూడా వేయలేడు. 1,000 రూపాయలు కూడా వేయలేడు. మాటలేమో పెద్ద మాటలు, ఇక పొంతన లేని మాటలు, అసలు సంబంధం లేని మాటలు. ప్రజాపాలన అంటాడు, ఇంకో పాలన అంటాడు, ఏమి వేయరు. వీళ్ళతో ఏం కాదు. ఇక తమిళనాడులో పోయి మొన్న తమిళనాడులో కొత్తగా వచ్చింది ఇది చూపెట్టాలి, ఇది TS3 న్యూస్ ఇది చూపెట్టాలి. తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఫీ స్ట్రక్చర్ 2026-27 LKG UKGకి 6,640 రూపాయలు, 4వ తరగతి నుంచి 5వ తరగతి దాకా 18,635 రూపాయలు. ఇట్లా వాళ్ళు ఒక స్ట్రక్చర్ని ఒక డిమాండ్ పెట్టిండు. కొడుకులారా మీరు కనుక ఇవి ఎక్కువ పెంచితే మీ ఆటలు సాగవు తమిళనాడులో అని సీఎం విజయ్ గారు చెప్పిండు. మరి ఈయన వేయండి కదండి, ఈయనకి తెలియదు, ఈయన అడగలేడా? తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి విత్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ సి జోసెఫ్ విజయ్ ఎట్ నీటి ఆయోగ్ మీటింగ్ ఇన్ ఢిల్లీ టుడే. నీకు తెలియకపోతే ఆయన అడగనుంటి, పక్క పంట కూర్చుంటి కదా అయ్యా, పక్క పంట కూర్చుంటి కదా, అది అడగకపోతే ఏం చేయాలి తెలంగాణలో అని. ఆడనేమో ఆయనతో ఫోటోలు దిగేస్తాడు, ఆయన పక్క కూర్చుంటాడు. ఈయననేమో వచ్చి గ్లోబల్ క్లూలు ఇక రైజింగ్ నెంబర్ 1 అంటాడు, గ్లోబల్ సీట్లు అంటాడు, ఫ్యూచర్ సీట్లు అంటాడు. సంబంధం లేదు, అసలు తెలంగాణ ప్రజల్ని తలకిందులు చేస్తుండు.
కాంగ్రెస్ పార్టీని దగ్గరుండి అలా పాతాలు పెట్టే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడ బొమ్మలో పెడతాడు, ఎక్కడ బొమ్మలో సంబంధం లేని బొమ్మలు పెడతాడు. సంబంధం ఉందా? నువ్వు నిజంగా నువ్వు కాంగ్రెస్ చేతి గుర్తు మీద గెలిచినవా, లేకపోతే చేతి గుర్తు అని పెట్టుకొని పువ్వు గుర్తు సైకిల్ గుర్తు మీద గెలిచినవా అని సందర్భంగా మేము BSF యాదవంలో అడగదలుచుకున్నాము.